అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమైన రోజో చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ముక్కోటి అంటే 33 కోట్ల మంది దేవతలు ఏకమయ్యే రోజు. ఎందుకో తెలుసండి? ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంగా శేషతల్పంపై పవలిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర లేవగానే మొట్టమొదట ఆయన చూపు వాళ్ళ పైన పడాలని 33 కోట్ల మంది దేవతలు స్వామి యొక్క ఉత్తర ద్వారం దగ్గర వేచి చూస్తూ ఉంటారు. అదేంటండి, స్వామి ప్రతిరోజు నిద్రలేస్తారు కదా, మరి ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే, మనకి గడిచే సంవత్సర కాలం దేవుళ్ళకి ఒక్క రోజుతో సమానమండి. అంటే మనకి ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం. మనకి ఒక రోజులో రాత్రి పగలు ఉంటుంది కదండి, ఆ రెండిటికి మధ్యలో ఉండే కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తానికి ఎంత ఇంపార్టెన్సో మనందరికీ తెలుసు. ఇదే బ్రహ్మముహూర్త సమయం మన దేవతలకి ధనుర్మాస సమయం, అంటే చీకటి పూర్తయి తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తం సమయం. ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు స్వామి నిద్ర లేవగానే తొలి చూపు వారిపైనే పడాలని దేవతలు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంతటి విశిష్టత కలిగిన రోజు మనం పుణ్యం చేస్తే మనకి అన్నే రెట్ల పుణ్యం తిరిగి వస్తుంది. అదే పాపం చేస్తే ఆ పాపమే తిరిగి వస్తుంది. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని ఎలా పూజించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12 గంటలకి ఏకాదశి గడియలు ప్రారంభమై శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఉన్నాయండి. కానీ మనం సూర్యోదయంతో వచ్చిన తిథిని తీసుకోవాలి కాబట్టి శుక్రవారం నాడే ఏకాదశి జరుపుకోవాలి. అన్ని విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం శుక్రవారం నాడే ఉంటుంది. ఆ స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు వచ్చింది. అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవాలి. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది తెల్లవారుజామున నిద్ర లేవటం. ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ స్వామి నిద్ర లేవకముందే బ్రహ్మాది దేవతలు కూడా ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. మరి అంతటి దేవుళ్ళే ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అందుకని మనమందరం తెల్లవారక ముందే బ్రహ్మ ముహూర్తంలో స్వామికి ఇంట్లో పూజ చేసుకొని ఉత్తర ద్వారంగా స్వామి దర్శనం చేసుకోవాలి. ఇది ఈ వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా చేయవలసిన పని. మరి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీపాన్ని వెలిగించి ఒక 2 పాత్రలలో నీళ్లు తీసుకొని ఒక పాత్రలో నీటిని దేవుడి దగ్గర ఉంచి వేరొక పాత్రలో నీటితో ఆచమనం చేసుకోవాలి. అంటే కేశవనామాలు చదువుకోవాలి. ఆ కేశవనామాలు మనకి PDF ఉంటుందండి గూగుల్లో. వీలైతే నేను ఈ కేశవనామాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. పూజకి అతి ముఖ్యమైనది సంకల్పమేనండి. చాలా పెద్దగా కాకుండా చాలా చిన్నగా అందరూ చెప్పుకోవడానికి వీలయ్యేలాగా చెప్తాను. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ అహం కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ముందుగా గణపతిని పూజించాలి. ఇక్కడ వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకోండి. లేదంటే వినాయక షోడశ నామావళి అని మనకి నెట్లో ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. ఆ 16 నామాలు చదువుతూ వినాయకుడిని పూలతో పూజించాలి. లేదా విఘ్నేశ్వరుడి అష్టోత్తరం చదువుకోవాలి. ఇలా స్తోత్రాలతో వినాయకుడిని పూజించి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుడికి సంబంధించి నమస్కారం చేసుకొని ఆ లక్ష్మీనారాయణుని 16 ఉపచారాలతో పూజించాలి. ఆ ఉపచారాలు ఒక్కొక్కటి చెప్తానండి, మీరు ఇలానే చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఈ మూడిటి తరువాత స్వామికి అభిషేకం చేసే ఉపచారాలు కాబట్టి మీ దగ్గర విగ్రహాలు ఉంటే ప్లేట్లో పెట్టుకోండి. లేదంటే ఒక ఉద్దరేణితో చూపించి వాటిని పక్కన ప్లేట్లో విడిచిపెట్టేయచ్చు. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ పంచామృతం సిద్ధం చేసుకుని అభిషేకం చేయొచ్చు, లేదా పాలతో అయినా చేయొచ్చు. ఇక్కడ అభిషేకం తప్పనిసరి ఏమీ కాదండి, విగ్రహాలు ఉంటే చేసుకోవచ్చు.
లేకపోతే ఫోటో ఉన్నవాళ్ళు అభిషేకం చేసుకోలేకపోయినా ఇలా ఉద్దరణితో నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టచ్చు. లక్ష్మీనారాయణాయ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నూతన వస్త్రాధారణం సమర్పయామి. వస్త్రం బదులు పుష్పాన్ని ఉంచచ్చండి. గంధం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ఆభరణాన్ని సమర్పయామి అని పువ్వుల్ని స్వామి దగ్గర ఉంచి ఇప్పుడు అష్టోత్తరం చేసుకోవాలి. శ్రీమన్నారాయణుడికి, శ్రీ మహాలక్ష్మికి ఇద్దరికీ అష్టోత్తరం చేసుకుంటే మంచిదండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో చేస్తే చాలా మంచిది. అవి దొరకకపోతే కనీసం సువాసన భరితమైన జాజి పూలో మల్లెపూలో ఉంటాయి కదా, ఆ పూలతో అయినా అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదా కనీసం అక్షింతలతో అయినా అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం ఒకటే కాదండి, స్వామికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా ఇక్కడే చదువుకోవాలి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం అని ఒక చిన్న స్తోత్రం ఉంటుందండి, అది తప్పకుండా అందరూ చదువుకోండి. అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు కూడా చదువుకొని ఇప్పుడు మిగిలిన 5 ఉపచారాలు స్వామికి సమర్పించాలి. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ధూపం సమర్పయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. మామూలుగా ఏకాదశి రోజు అన్నం తినకూడదు అంటారు కదండి, అంటే బియ్యంతో వండిన పదార్థాలు తినకూడదు అని చెప్తారు కదా. అందుకని ముఖ్యంగా శ్రీమన్నారాయణుడికి గోధుమ రవ్వ కేసరి చేసి పెడతారండి నైవేద్యంగా. అదైనా పెట్టచ్చు, లేదా బియ్యంతో వండిన ప్రసాదం అయినా పెట్టచ్చు. అలాగే వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం మాత్రం తప్పకుండా పెట్టాలి. ఒకవేళ బియ్యంతో వండిన ప్రసాదం అయితే ప్రసాదంలాగా కొంచెమే తీసుకోవాలండి. ఏకాదశి రోజు బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆ రోజు అన్నంతో వండిన పదార్థాలు తినకూడదు అని చెప్తారు. గోధుమ రవ్వ, గోధుమ పిండితో చేసిన పదార్థాలు తినొచ్చు. స్వామికి నైవేద్యాన్ని చూపించిన తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ మంగళహారతి పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం చాలా ప్రీతికరం. తరువాత చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః దివ్యశ్రీ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని స్వామి పాదాల దగ్గర ఉంచాలి. చివరిగా ప్రదక్షిణ చేసి స్వామివారి పూజలో వాడిన అక్షింతలు తలపైన వేసుకొని అభిషేకం చేసిన జలాన్ని తీర్థంగా తీసుకోవాలి. ఇలా చాలా తేలికగా 16 ఉపచారాలతో షోడశోపచార పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది చాలా విశేషమైన పూజ అండి. ఈ పూజకి చాలా శక్తి ఉంటుంది. ఇక ఆ శ్రీమన్నారాయణ్ణి ఎలా పూజించుకోవాలో చూసాం కదా. మరి ఉపవాస నియమాలు ఏం పాటించాలి? అసలు ముక్కోటి ఏకాదశి అంటేనే ఉపవాసం, జాగరణం. ఫస్ట్ నుంచి కూడా మనం ఇవే వింటాం కదండి. ఆ రోజంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయడం చాలా విశేషం. ఆ రోజంతా ఏమీ తినకుండా ఉపవాస నియమాన్ని పాటించగలిగే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి. కానీ రోజంతా ఆహారం తినకపోతే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. బీపీ, షుగర్ ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉన్నవాళ్ళు, టాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళు ఆహారం చక్కగా తీసుకోవచ్చండి. ఖచ్చితంగా ఉపవాసం చేయాలనేమీ లేదు. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ఉపవాస నియమాన్ని పాటించవచ్చు. కాకపోతే పూర్తిగా కడుపు నిండా తినేయకుండా కొంచెం ఎప్పుడు వెల్తీగా ఉండేలాగా ఆహారం తీసుకుంటే మన శ్రద్ధ దేవుడిపైన ఉంటుంది, మన మనసు నిద్రలోకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇలా కూడా ఉపవాసం చేయొచ్చు. చాలామంది కామెంట్స్లో అడుగుతారండి, అక్క నాకు ఆరోగ్యం బాగాలేదు, ఖచ్చితంగా ఉపవాసం చేయాలా, టీ తాగొచ్చా, లేదంటే టిఫిన్ తినొచ్చా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మీరు ఉండగలిగే శక్తి లేనప్పుడు టీ కానీ, పాలు కానీ, పళ్ళు కానీ, లేదా ఏమైనా టిఫిన్ లాంటివి తిని ఉండొచ్చండి. పెద్దలు ఈ ఉపవాస నియమాన్ని పెట్టింది మన మనసు దేవుడిపైన నిగ్రహంగా ఉండాలని. ఆ నిగ్రహాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం కడుపు నిండా అన్నం తింటే శ్రద్ధ దేవుడిపైన ఎందుకుంటుంది చెప్పండి? ఖచ్చితంగా నిద్ర అయితే వస్తుంది. సో ఆ నిద్రకి దూరంగా ఉండడం కోసమే తక్కువగా ఆహారం తీసుకొని ఆ రోజంతా ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు తప్పకుండా దానం చేయాలండి. మనం ఎంత దానం చేస్తే అన్ని రెట్ల ఫలితం మనకుంటుంది. వీలైనంతసేపు ఈ ముక్కోటి ఏకాదశి నాడంతా కూడా హరి అని కానీ, నారాయణ అని కానీ, గోవింద అని కానీ, లేదా శ్రీకృష్ణ, శ్రీరామ అని విష్ణువు యొక్క నామాలలో ఏ నామాన్నైనా సరే నిత్యం మనసులో స్మరించుకుంటూ ఉంటే
మీరు ఏ ఉపవాసం, ఏ జాగరణ, ఎటువంటి దానం చేయకపోయినా ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.